మరోవైపు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. మంచులవారిగూడెం క్రాస్ రోడ్డు అల్లి కాలువ సమీపంలో కారుకు పెద్ద పులి ఎదురొచ్చింది. గత 5 రోజులుగా ఈ ప్రాంతంలోని పులి సంచరిస్తోంది. ఇప్పటికే బట్టాయిగూడెం మండలంలో 9 పశువులపై దాడి చేసింది. బట్టాయిగూడెం మండలం నుంచి కొయ్యలగూడెం మండలంలోకి పెద్ద పులి ప్రవేశించినట్టుగా అనుమానిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. అంతర్వేదిగూడెం, నాగులగూడెంలో 3 ఆవులపై దాడి చేసింది పులి. దీంతో రైతులు భయపడుతున్నారు. రాత్రి పశువులపై దాడి చేసి ప్రాంతానికి మరోసారి పెద్ద పులి వచ్చే అవకాశం ఉందని భావిస్తూ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజర్. పులి సంచరిస్తున్న గ్రామాల్లోకి ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాల్లోకి, అడవిలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. అటవీ పరిసర ప్రాంతాల్లోని పశువుల పాకల దగ్గర లైట్లు కానీ, మంటలు కానీ ఏర్పాటు చేయాలని రైతులకు సూచించారు. రాత్రి వేళల్లో పశువుల పాకల దగ్గర ఎవరూ నిద్రించవద్దని విజ్ఞప్తి చేశారు.